ఎప్పుడైనా సరే కంటి చూపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, లేక శారీరకపరమైనటువంటి రుగ్మతలు కలుగుతున్నా, ఇటువంటి దోషాల్లో నుంచి బయటపడడానికి గాను మనం దర్శించవలసినటువంటి క్షేత్రం నుంజుండేశ్వర దేవాలయం. ఈ నుంజుండేశ్వర దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మైసూరుకి సుమారుగా ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నుంజుండేశ్వర దేవాలయనే నుంజనగూడ అంటారు. ఆ ప్రాంతం పేరు నంజనగూడ. ఈ నంజనగూడలో ఉన్నటువంటి నుంజుండేశ్వరుడు మహాప్రభావం కలిగినటువంటి వాడు. ఎటువంటి వ్యాధులైనా సరే నయం చేయడంలో ఈయన దిట్ట. అయితే ఈ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే, ఈ దేవాలయానికి సమీపంలోనే కపిలా నది ఉంటుంది. ఈ కపిలా నదిని కబినీ నది అని పిలుస్తూ ఉంటారు. కబినీ నది. ఈ నదిలో స్నానం చేసి ఈ నదీ తీరంలో ఈ నుంజుండేశ్వరుడు కాకుండా పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఒకటి ఉంది. ఆ ఈశ్వరుని కూడా దర్శనం చేసుకోవాలి. ముందు నుంజుండేశ్వరుని దర్శనం చేసుకోవాలి, తర్వాత కపిలా నదీ తీరంలో ఈ యొక్క పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. అప్పుడే ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఈ నుంజనగూడలో శివాలయంలో బాగా రిక్వెస్ట్ చేసినట్లయితే ఒక విధమైనటువంటి మట్టిని ఇస్తారు. ఆ మట్టి చాలా గట్టిగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. ఆ మట్టిని తెచ్చుకొని పొడి చేసి ఒంటికి పూసుకుంటూ వచ్చినట్లయితే కనుక శరీరానికి ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నయం అవుతాయి. ఇందుకు చరిత్రలో కూడా సాక్ష్యాధారాలు చాలా వరకు మనకు దొరుకుతూ ఉంటాయి. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ వారి యొక్క పట్టపుటేనుకు కళ్ళు కనబడల, చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది ఆ ఏనుగు. ఎన్ని వైద్యాలు చేయించినా కానీ ఇంకా ఇబ్బంది తీరదు అనుకున్నటువంటి సమయంలో ఈ టిప్పు సుల్తాన్ అన్నాడు కదా, మీ ఈశ్వరుడు ప్రభావ సంపన్నుడైతే కనుక మా ఏనుగుకి కంటి చూపు రావాలి, అలా వచ్చినట్లయితే నేను శివుని నమ్ముతాను అన్నాడు. సరేనని చెప్పని అర్చకులందరూ కూడా ఆ ఏనుగుని తీసుకొచ్చి రోజు దేవాలయంలో అట్టిపెట్టి స్వామివారికి పూజ అయిన తర్వాత స్వామివారి దగ్గర ఉండేటువంటి మట్టిని తీసుకొచ్చి ఈ ఏనుగు కళ్ళకు రోజు చక్కగా శ్రద్ధగా భక్తితో రాస్తూ ఉండేవారు. అలా చేస్తూ ఉన్న తర్వాత కొన్నాళ్ళకి ఒక 41 రోజులు 45 రోజులు దాటిన తర్వాత ఏనుగుకి దృష్టి వచ్చింది, అంటే కంటి చూపు వచ్చింది. దాంతో ఆశ్చర్యపోయి టిప్పు సుల్తాన్ కూడా నుంజుండేశ్వర స్వామి వారిని సేవించడం మొదలుపెట్టాట. అంతటి అమోఘమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. అంతేగాక శృంగేరి పరంపరలో శివాభినవ నృసింహ భారతీ స్వామివారు అని చెప్పిన ఒక స్వామివారు ఉండేవారు. వీరికి ఆయుర్దాయం చాలా తక్కువ అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. ఆయుర్దాయ దోషాన్ని పోగొట్టడం కోసం అని చెప్పని వారి గురువు గారు అయినటువంటి నృసింహ భారతీ స్వామి వారు వీరి యొక్క బొమ్మని బంగారంతో తయారు చేసి ఆ నుంజుండేశ్వరుడు యొక్క పాదాల దగ్గర ఉంచి ఒక రోజంతా అర్చన చేశారట. ఈయనకు ఉన్నటువంటి దోషం అంతా కూడా పోయింది. ఇప్పటికీ దానికి సాక్ష్యంగా నుంజుండేశ్వర స్వామివారి దగ్గర ఈ స్వామివారి యొక్క బంగారు ప్రతిమను మనం దర్శనం చేయొచ్చు. ఇలా జాతకరీత్యా ఉండేటువంటి గండదోషాలు పోగొట్టుకోవడానికి, శారీరక రుగ్మతలను పోగొట్టుకోవడానికి, కంటి చూపుకు సంబంధించినటువంటి చిన్నపాటి దోషాలను పోగొట్టుకోవడానికి మైసూరుకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నంజనగూడలో వేయించేస్తున్నటువంటి నుంజుండేశ్వర స్వామి వారు మనకు బహుదా ఉపకరిస్తూ ఉంటారు, చాలా గొప్పగా అనుగ్రహిస్తూ ఉంటారు. కనుక ఆ స్వామి యొక్క కటాక్షాన్ని పొందుదాం, మనకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకుందాం. నేటి శుక్రవారాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు మనందరికీ కూడా శిరును అనుగ్రహించేటువంటిది శంకర భగవత్పాదాచార్యుల వారి చేత అనుగ్రహింపబడినటువంటిదైన కనకదారా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः आमीलिताक्षम् अधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषम् अनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रम् भूत्यै भवे मम भुजङ्गशयाङ्गनायाः बाह्वन्तरे मधुजितश्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः
ललितो रसिकैटभावे धाराधरे स्फुरति या तडिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनाय।